అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను స్పెషల్ వీడియో చేస్తున్నానండి. ఇది అందరికీ అంటే మధ్య వయసు వారి నుంచి ముసలి వారి వరకు మంచి ఉపయోగం పడే వీడియో అయితే నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అయితే ఇవి ఏం గింజలు అనుకుంటున్నారు? మీరు కామెంట్ చేయండి. నేనైతే చెప్తాను, కానీ మీరు కూడా తెలుసుకొని కామెంట్ చేయండి. అయితే ఇవి పనస గింజలు. పనస గింజలతో మనకు ఎన్ని లాభాలు ఉన్నాయంటో చెప్పలేనన్ని, బోలెడన్ని లాభాలు ఉన్నాయండి. అసలు డ్రై ఫ్రూట్స్ అంటాం కదా మనం, బాదం పప్పు, జీడిపప్పు, ఇలాంటి దానికంటే ఎక్కువ విటమిన్స్, ఎక్కువ ఫైబరు, ఎక్కువ పోషకాలు ఉన్న గింజలు ఈ పనస గింజలు. మనం పనసపండు తెచ్చుకున్నప్పుడు గింజలను ఇలా తీసి సపరేట్ తీసి కొద్దిగా అలా ఎండకు పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పొట్టు అనేది పైన లేయర్ అనేది వైట్గా ఉంటుంది. ఆ వైట్ లేయర్ తీసేస్తే మనకు ఇలా బ్రౌన్ కలరు గింజ అయితే మనకు వస్తుంది. ఈ గింజను మనం ఎన్ని విధాలంటే నరాల నొప్పులు, చేతిలో వణుకుడు, తర్వాత మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, శరీరంలో ఏ భాగంలో నరాలు పనిచేయకపోయినా, ఏ భాగంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోయినా, ఇలాంటి ఈ గింజలు మనము ఫుడ్ రూపంగా తీసుకున్నామనుకోండి, చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను సాక్షాత్తుగా ఉపయోగించుకొని ఈ ఔషధంగా వాడి నేను ఫలితాలను అయితే పొందాను. అయితే మీకు కూడా చాలాసార్లు నేను ఇది అప్పుడప్పుడు సంవత్సరంలో ఒక 2-3 సార్లైనా, 4-5 సార్లైనా ఈ గింజలను ఉపయోగిస్తాను. ఈ గింజలు నేను తీసుకొని తర్వాత ఇవి బాగా కడిగి శుభ్రం చేసి పైన వైట్ లేయర్ తీసేసి ఇలా నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని, పెనమే పెట్టుకోవాలండి. ఇనుప పెనం అయితేనే చాలా శ్రేయస్కరము. ఆ ఇనుప పెనం పైన ఇలా స్లో మంట, అంటే లో మంట మీద బాగా నీట్గా బాగా కుకింగ్ అయ్యేటట్టుగా, గింజలు లోపటి నుంచి బాగా కుక్ అయ్యేటట్టుగా వేయించుకోవాలి. నేను చూపిస్తాను చూడ, అలాగే వేయించుకోవాలి. ఏమిటంటే మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి పూర్తిగా. లేదా చూడండి, నేను పనస సొనలు తీసుకొని ఒక కాయ తీసుకున్నాను. కాయలో తీసుకున్న తర్వాత నేను గింజలు కొన్ని అయితే తినేసాము, ఇంకా కొద్దిగా ఉన్నాయి. మీకు చూపించడానికే నేను ఈ పనస సొనలు చూపిస్తున్నాను. చాలా స్వీట్గా ఉంటాయి. ఇది కూడా కొద్దిగా షుగర్ ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వారికి మాత్రం ఔషధమే అనుకోవాలి. మంచి పోషకాలు, మంచి చక్కగా ఆరోగ్యకరమైన మంచి నేచురల్ ఫుడ్ కదా. మన చెట్టు మీద నుంచి తీసుకున్న కాయ ఇది. అప్పటికప్పుడు మనము బజార్లో కొనుక్కుంటే చాలా రోజులు నిల్వ ఉన్న పళ్ళనైతే కొనుక్కుంటాము. లేదా నేను చెట్టు మీద కాయ తీసుకొని మీకు కోసి అయితే గింజలు అయితే తీసి చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి మనకు ఔషధ రూపంగా ఆరోగ్యకరంగా ఉంటాయండి. ప్రతి గింజ మనకు అవసరమే. ఏ గింజ చెడు గింజ అనేది ఉండదండి. ప్రతి పండులోని ఒక గింజ ఉంటుంది. ఆ గింజ మన శరీరానికి ఎన్ని పోషకాలు ఇస్తాయో, పైన లేయర్లు తప్పితే లోపల గింజలకి అంత పవర్ ఉంటుందండి. ఇప్పుడైతే నేను స్లో మంట మీద చాలా సిమ్లో పెట్టి చాలాసేపు కుకింగ్ చేశాను. ఇవి ఇలా కుకింగ్ చేసిన తర్వాత మనము ఏ రకంగా ఉపయోగించుకోవాలని కూడా మీకు చెప్తాను. కానీ అండి, చిటికలో మాయమైనట్టుగా మోకాళ్ళ నొప్పులు మాత్రము, కీళ్ళ నొప్పులు మాత్రము, చేతిలో నొప్పులు మాత్రము, మోచేతులు, భుజాలు, ఇవన్నీ మనకు ఒక వయసు వచ్చిన తర్వాత కండరాల నొప్పులని వస్తుంటాయి కదా, అవన్నీ చిటికలో మాయం చేస్తాయండి. మీరు అద్భుతంగా ఈ మిరాకిల్ అయితే చూడవచ్చు. నేనైతే గింజలైతే ఇవన్నీ ఇలా వేయించుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు ఇలానే ప్రయోగం చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నేను కొన్ని ఆయుర్వేద వాళ్ళు డాక్టర్లు చెప్పిన విధంగా కూడా నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత మన పెద్దవాళ్ళు కూడా చెప్పిన విధంగా కూడా మనకు అవసరమే కదా. వాళ్ళన్నీ అనుభవించే మనకు నిరూపిస్తారు. ఇలా గింజలన్నీ వేయించుకొని నేను ప్లేట్లో వేసుకొని మీకు తిని చూపిస్తున్నాను. చూడండి, లోపల పొడి పొడిగా
సేమ్ మనకు బాదం పప్పు జీడిపప్పు లాగానే ఉంటుందండి. తినే కొద్దీ టేస్ట్ భలేగా ఉంటుంది. ఇలాగైనా తినేయచ్చు ఈ గింజల్ని. లేదా మనం మిక్సీలో వేసి పొడి చేసుకొని పాలల్లో కలుపుకొని కూడా తాగొచ్చండి. చాలా అసలు చెప్పలేనంత మిరాకిల్ జరుగుతుంది. ప్రతి నరము ఉత్తేజంగా రక్త ప్రసరణ జరుగుతుంది. ప్రతి నరము చక్కగా పనిచేస్తుందన్నమాట. నేను ఎలా ఉపయోగించానో ఎలా వాడుతున్నానో మీకు కూడా చెప్పాను కదా. మీకు ఇలాంటివి అందుబాటులో ఉంటే, మనకు అందుబాటులో లేకున్నా మనకు మార్కెట్లో పనస పండ్లు అయితే దొరుకుతుంటాయి కదా, అప్పుడు తెచ్చుకొని ఇలాంటి ఔషధం రూపకంగా మనము కడుపులోకి తీసుకున్నామనుకోండి, పొడి మీకు ఇలా గింజ నమలడానికి ఇబ్బందిగా ఉంటే పొడి చేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే పొడి అయిపోతుంది. అది ఒక టీ స్పూను ఒక గ్లాసు పాలల్లో కలుపుకొని తాగండి. మీకు అంత శక్తినిస్తుంది, అంత ఉత్తేజం ఇస్తుంది. నరాల సాఫ్గా అవుతాయి. నేను చూపిస్తున్నాను చూడండి. నా చేతులు అయితే ఒకప్పుడండి అస్సలకి ఇట్లా వంచేవి కాదు. అసలుకి నాకు మెనోపాస్ వచ్చిన తర్వాత నా చేతులు, నా నరాలు, మోకాళ్ళ నొప్పులు, ఇలా ఏలు ఒక రకంగా తయారైపోయాయండి. నేను తర్వాత కొన్ని ఆయుర్వేద పరంగా తెలుసుకొని కూడా ఉపయోగించాను. ఇప్పుడైతే నేను అప్పుడప్పుడు ఈ గింజల వల్ల పొడి చేసి పెట్టుకుంటాను కాబట్టి నేను ఒక 4-5 నెలలు వచ్చేటట్టుగా ఈ పొడిని అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. ప్రతిరోజు పాలల్లో ఒక టీ స్పూను కలుపుకొని పొడిని తాగుతాను. లేదా అంటే నాకు అప్పుడప్పుడు ఇలాగే గింజలు డైరెక్ట్గా తీసుకోవాలన్నప్పుడు ఇలా వేయించుకొని డైరెక్ట్గా నమిలేస్తానండి. పళ్ళు లేని వాళ్ళు మాత్రం ఇలా చేయండి. పళ్ళు లేని వారైతే పొడి చేసుకొని పాలల్లో కలుపుకొని తాగొచ్చు. ఇంకొక విశేషము ఏమిటంటే B12 విటమిన్స్, ఇందులో పోషకాలు చాలా ఉన్నాయండి. అద్భుతమైన ఫలితాలను ఇచ్చే B12 విటమిన్స్ బోలెడన్ని ఉన్నాయండి. మీరు మంచి ఫలితాలను పొందాలంటే ఇలాంటివి వాడండి, ఫలితాలను పొందండి. ఓకేనా? నమస్తే అండి.